గ్రహించుటకు మా జ్ఞానం సరిపోదు. నీ యొక్క సహాయం అందించమని మాతో మీరు మాట్లాడండి. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. ఆయా నీ సన్నిధాన్ని ప్రేమించి ప్రతి బిడ్డను ప్రభువా మీ ఆత్మతో నింపండి. నీ సహాయం అందించండి. ఈ లోకంలో నాయన మానవ జీవితము నాయన ఆయా మానవ జీవితానికి అవసరమైన దైవ వాక్యం ద్వారా మాట్లాడమని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచమని నీ సహాయం కోరుకుంటూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులకు ప్రభునామన ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ చదువుకున్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే ది బ్లెస్డ్ పర్సన్ అని, అంటే ఆశ్రయించబడినవాడు అని, దీవించబడినవాడు అని అర్థము. ప్రియులారా, ఈ లోకంలో అనేక రకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. భౌతికపరమైన ఆశీర్వాదాలు, భౌతికపరమైన దీవెనలు ఈ లోకంలో మానవ జీవితాల్లో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క దీవెన ఉంటుంది. అయితే ఈ దీవెనలో ఎన్ని ఉన్నను యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దాని దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అనే విషయం గమనించగలం. ఉదాహరణకి ఎవరికైనా 10 ఎకరాల పొలం ఉంటే వాళ్ళు ధన్యులు అని ఉందా ఎక్కడన్నా? లేదు. 20 ఎకరాల పొలం ఉంటే ధన్యులు ఉందా? లేక 4 ఇళ్ళు మేడలు మిద్దెలు ఉంటే ధన్యులు ఉందా? అనగా భౌతికపరమైన స్థిరాస్తులు ఉన్నవారు ధన్యులు అని బైబిల్ గ్రంథం చెప్పట్లేదు ప్రియులారా. యెహోవా ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం, దేవుని వాక్యము. ఈ వాక్యమునందు మనం ఏం చేయాలంటే ఆనందించాలి. లోకంలో అనేక ఆనందాలు ఉంటాయి, లోకంలో అనేక రకమైన ఆనందాలు ఉంటాయి. కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు వచ్చే ఆనందము ద్వారా ఆ వ్యక్తి ఏమవుతాడు? ధన్యుడవుతాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా పొందే ఆనందం ద్వారా ఆ వ్యక్తి ధన్యుడవుతాడు. అతడు యొక్క జీవితము ఎలా ఉంటుందంటే నీటి కాలువల ఎవరున నాటబడిన ఆ యొక్క చెట్టు ఏ విధంగా ఎప్పుడు ఫలమిచ్చేదిలాగా పచ్చగా ఉంటుందో అతడు చేయనిదంతా కూడా సఫలమయ్యే విధంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన అంశం ఏమిటంటే ప్రియులారా, దేవుని వాక్యము వలన ప్రయోజనాలు ఏమిటి? దేవుని వాక్యం వల్ల ప్రయోజనం ఏమిటి మనం గమనిస్తే, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం ఏమొస్తుందంటే ధన్యులవుతారనే విషయం మనం గమనించాలి ప్రియులారా. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నప్పుడు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదివినప్పుడు, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చెను. 3వ వచనం, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనే వారును ధన్యులు. ఎవరు ధన్యులు? దేవుని వాక్యాన్ని చదివేవారు ధన్యులు, దేవుని వాక్యాన్ని వినేవారు ధన్యులు, దేవుని వాక్యాన్ని పాటించేవారు. గైకొనేవారు అంటే పాటించేవారు ధన్యులు. వినాలి, తర్వాత చదవాలి, వినాలి, పాటించాలి, అప్పుడు మనకి ధన్యత వస్తుంది ప్రియులారా. అదేమన్నా చివరిలో ఈ వాక్యం చదవాలి, వినాలి, గైకొనాలి, ఆఖరిలో ధన్యులు ఉంది. ఆఖరిలో ధన్యులు. కాబట్టి మనం వాక్యాన్ని చదివేవారంగా, వాక్యాన్ని వినేవారంగా, ఆ వాక్యాన్ని పాటించేవారంగా ఉంటే ధన్యులవుతాం. ఇందా చదువుకున్న వాక్యంలో ఏముంది? ధర్మశాస్త్రం ఆనందించి దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అక్కడ చదువుతూ ధ్యానిస్తే ధన్యులు ఉంది. ఇక్కడ వాక్యాన్ని చదివి విని మనం దాన్ని పాటిస్తే ధన్యులమని ఒక కన్క్లూజన్ ఇచ్చే ప్రియులారా. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం గమనించినప్పుడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం గమనించినప్పుడు, దైవజనుడ సన్నుద్ధుడై
ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు మనం గమనిస్తే దేవుని వాక్యం వల్ల మనకి ఏముందంట? ప్రయోజనం ఉన్నది. ఏమున్నది? అనేక ప్రయోజనాలు ఉన్నవి. ఏముందంటే చూడండి, మొదటిగా ఉపదేశము. ఏం పొందుతాం? ఉపదేశము పొందుతాం. ఆ ఉపదేశంలో దేవుని సువార్త ఉంటుంది, ఆ యొక్క శిలువ సువార్త ఉంటుంది. శిలువైన క్రీస్తు గురించి తెలియపరుస్తారు, మానవుల యొక్క పాపముల గురించి తెలియపరుస్తారు. ఆ మానవుల పాపములకు ప్రాయశ్చిత్తంగా ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించాడని, ఆయన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడ్డాడని, తిరిగి మూడో దినం లేపబడ్డని ఉపదేశమును దైవ సేవకులు దైవావేశం వలన దేవుని లేఖనాలు తెలియపరచడం వల్ల దేవుని వాక్యము ద్వారా ఏముంటుంది? ఉపదేశము పొంది రక్షణ పొందుతాము. దైవుని యొక్క ఉపదేశం ద్వారా రక్షింపబడతాం. ఆ తర్వాత చూడండి ప్రియులారా, ఖండించుటకును అనగా ప్రియులారా, రక్షించబడిన విశ్వాసం జీవితంలో ఏదైనా లోపాలు ఉంటే వాక్యం అనే అర్థం ద్వారా అవన్నీ ఎత్తి చూపబడతాయి. ఆ విధంగా వాక్యం ద్వారా ఖండించబడతారు. మామూలుగా ఖండిస్తే ఒప్పుకుంటారు ఎవరన్నా? మామూలుగా ఖండిస్తే ఒప్పుకోరు కదా. అదే మనం ఖండిస్తే ఉపయోగం ఉండదు. మనం ఖండిస్తే ఉపయోగం ఉండిద్దా? ఉపయోగం ఉండదు. దేవుని వాక్యం ద్వారా ఖండించబడితే ఉపయోగం ఉంటుంది. దేవుని వాక్యం ద్వారా ఖండించబడితే వారి జీవితాలు సరిదిద్దబడతాయి, వారి బ్రతుకులు బాగుపడతాయి. ప్రియులారా, ఒకసారి నేను ఒక సాక్షి చెప్తే విన్నా. ఆయన అంట చాలా గజ్జి దొంగ అంట. డబ్బుల కోసం చంపేసేవాళ్ళంట మనుషుల్ని. వాళ్ళు ఒక ముఠాగా ఏర్పడి చంపేసేవాళ్ళంట. అయితే ఒకసారి దేవుని వాక్యం ద్వారా ఆయన పట్టబడ్డాడు. వాళ్ళ అమ్మ నాన్న చెప్పుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు బంధుమిత్రులు చెప్పుంటారు, అయ్యా చేయబాకరా, మంచిది కాదురా, డబ్బుల కోసం మనుషులు చంపకూడదు, వాళ్ళని మనం బాధ పెట్టకూడదు అని చెప్పుంటారు. కానీ ఆ మాటలు చెవులో ఈ చెవుని నా చెవుని వదిలేసాడు. కానీ దేవుని వాక్యం ద్వారా ఆయన జీవితం ఖండించబడింది, దేవుని వాక్యం ద్వారా ఉపదేశించబడింది, దేవుని వాక్యం ద్వారా సరిచేయబడ్డాడని ప్రియులను గమనించగలం. తర్వాత చూడండి, తప్పు దిద్దుటకును, తప్పులను ఎత్తి చూపిది దేవుని వాక్యము. ఆ తర్వాత దిద్దుబాటు చేసిద్ది. ప్రియుల తప్పులు దిద్దబడి సరిచేయబడతారు. దేవుని వాక్యంలో ప్రయోజనాలు ఏమిటంటే, మన తప్పులు మనకు కనపడిస్తాయా? మన ముఖాన్ని ఏముంది మనకు కనపడదు. మనకు ఎదుటి వ్యక్తి లోపాలు కనిపిస్తాయి, కానీ మన లోపాలు కనపడవు, మన పొరపాట్లు మనకు కనపడవు ప్రియులారా. అయితే నా లోపాలు, నీ లోపాలు, మన లోపాలు, మన పొరపాట్లు, మానవులందరి యొక్క తప్పులు, మానవులందరి యొక్క పొరపాట్లు దేవుని వాక్యములో నా ప్రియులారా తెలియచేయబడతాయి. ఆ యొక్క తప్పులు తెలియజేసి వెళ్ళిపోరు. ఎవరన్నా మనం నచ్చలేదనుకో, నీ మాట నాకు నచ్చలేదు, నీ యొక్క విధానం నచ్చలేదని మనం విమర్శిస్తారు, కానీ సరిదిద్దారా? సరిదిద్దరు. కానీ దేవుని వాక్యం అంట లోపాన్ని ఎత్తి చూపిద్దంట. మన తప్పులు మన కళ్ళెదిరి పెట్టి దాన్ని ఎలా సరిచేయబడాలో తెలియపరిచి ప్రియులారా తప్పులు దిద్దుటకును దేవుని వాక్యం కొన్న గొప్ప లక్షణం ప్రియులారా. మన యొక్క తప్పులు దిద్దుటకును. తర్వాత చూడండి ప్రియులారా, నీతి యందు శిక్ష చేయుటకును. అవసరమైతే మానవ నీతి ఎందుకు కాదు ప్రియులారా, దేవుని నీతి యందు శిక్ష దేవుడు విధిస్తాడు. కొన్ని పాఠాలు నేర్పిస్తాడు, కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు, సరిచేస్తాడు. శిక్ష ఉండిద్ది. అనేసాలు అనుకుంటాం, ఎందుకు నా జీవితం ఎన్ని శిక్షలు ఉన్నాయి, నాకే ఎన్ని శ్రమలు ఎందుకు ఉన్నాయి, నేను ఇంత కష్టపడుతున్నా కదా, ఇంత నిజాయితీగా ఉంటున్నా కదా, నేను ఈ విధంగా వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నా కదా, నేను మంచి పనులే చేసే కదా, వాళ్ళకి మేలే చేసే కదా, ఏమిటి నా జీవితం ఇలా ఉంది, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు ఈ పరిస్థితులు అని ఒకసార్లు మనమే నాకే ఎందుకు కష్టాలు, నా జీవితంలో ఎందుకు ఈ ఇబ్బందులు, నా కుటుంబంలోనే ఎందుకు ఈ ఇబ్బందులు అని, నాకే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఎందుకు నాకే ఈ స్థితి వచ్చిందని అనేక సార్లు మనం బాధపడిన వారంగా ఉండొచ్చు ప్రియులారా. మనం గమనిస్తే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఉంది ఒక మాట గుర్తు చేస్తా. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవుని హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి.
శిక్ష ఉండిద్ది ప్రియులారా. ఒక తప్పులు చేసినప్పుడు దేవుని నీతి ప్రకారము దేవుని నీతి చిన్న శిక్ష ఉండిద్ది. ఒక్కసారి మనం ఏం తప్పులు చేయకపోయినా, ఏ పొరపాటు చేయకపోయినా, ఎవరికి హాని చేయకపోయినా కూడా ఒక్కసారి మన జీవితంలో నిందలు, అవమానాలు, అనేక శ్రమలు, అనేక తొందరలు, వ్యక్తిగతంగా జీవితంలో, కుటుంబ జీవితంలో అనేక ఇబ్బందులు వస్తాయి. అందుకే దేవుని వాక్యం ఉంది, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహిస్తే అది దేవునికి హితమగును, ఎందుకు మీరు పిలువబడ్డారు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము మన తప్పులకి దేవుని నీతి ప్రకారం శిక్షకు గురి చేసి మనం సరిచేసి చక్కబరిచి బాగు చేసిద్ది. ఒక్కసారి మనం మేలు చేసినప్పుడు కూడా దేవుడు ఒక్కసారి అనుమతిచ్చి ఒక పాఠాన్ని నేర్పుతాడు. అది మనం కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, శ్రమ నొందింటే నాకు మేలాయను అంటాడు. ఒకసారి దేవుడు శ్రమలో మనకు మేలు ఉండిద్ది, ఒక పాఠం నేర్పిస్తాడు, ఒక విషయాన్ని దేవుడు మనకి తెలియపరుస్తాడు. మనకు ఎందుకు ఇన్ని అనుభవాలు ఇస్తున్నాడు, ఎందుకు ఇన్ని అవసరాలు ఇస్తున్నాడు, ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఇస్తున్నాడు అంటే దేవుడు మనల్ని అనేకమైన మేలుల వైపు నడిపించాలని. మనల్ని అనేక మంది విమర్శిస్తున్నారు అంటే మనం ఒక మంచి దేవుని బట్టి ఒక మంచి స్థితిలో ఉన్న అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, మనం గమనించినప్పుడు దేవుడు ఒక్కసారి మనం విమర్శిస్తానికి అనుమతిస్తాడు. ఆ విమర్శలో మనం సరిచేయబడాలని, మనం చక్కపరచబడాలని దేవుడు ఒకసారి ఆయన శిక్షను అనుమతిస్తాడు ప్రియులారా. ఆ శిక్షలో కూడా మనకి శిక్షణ ఇవ్వాలని ఆయన ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం ద్వారా ఎన్ని ప్రయోజనాలు గమనించండి. ఉపదేశం పొందుతాం, రక్షించబడతాం, లోపాలు ఎత్తి చూపబడతాం, మనం ఖండించబడతాం, మన తప్పులు తెలియపరచబడతాం, మనం సరిదిద్దుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అవసరమైతే మానవ శిక్ష అయితే అన్యాయపు శిక్ష కానీ, మానవ తీర్పు అన్యాయపు తీర్పులు కానీ, మానవ నీతి అంతా కూడా స్వనీతి లేకపోతే దుర్నీతి ఉండిద్ది. కానీ దేవుని నీతి మాత్రము అది నిక్కర్చయింది. ఆ దేవుని నీతి అవసరమే దేవుడు కొంచెం శిక్షిస్తాడు, కొంచెం శ్రమను అనుమతిస్తాడు, కొంచెం ఇబ్బంది అనుమతిస్తాడు. అది మన మేలు కొరకే అనే విషయం మనం గమనించాలి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-12 వచనాలు గమనించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం 13 చదువుకో. 4వ అధ్యాయము 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టం ఏది లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తం మరుగులేక తేటగా ఉన్నది. ఇప్పుడు మనం గమనించినప్పుడు దేవుడు అందరిని చూసేవాడు. దేవుడు అందరిని చూస్తాడు, అన్నిటిని చూస్తాడు, అన్ని వేళలా చూస్తాడు. దేవునికి మరుగైంది ఏమీ లేదు ప్రియులారా. ఆయన స్పష్టంగా చూసేవి దేవుని కనులు కాబట్టి అందరి లెక్కలు చూసే వ్యక్తి ఎవడు? అందరి లెక్కలు చూసే వ్యక్తి దేవుడు. ఆయన లెక్కలు రాస్తాడు, అన్ని విషయాలు చూస్తాడు, లెక్కలు రాస్తాడు. మనుషుల లెక్కలు ఒక్కసారి కరెక్ట్గా ఉండకపోవచ్చు, ఒక్కోసారి కరెక్ట్గా ఉండొచ్చు, మనుషులు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు లెక్కలు. కానీ దేవుని లెక్కలు కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఆయన అన్నీ చూస్తాడు, అన్నీ వింటాడు, అందరిని చూస్తాడు. కాబట్టి ఆయన అన్ని లెక్కలు కరెక్ట్గా చూసే దేవుడు. అందువల్ల మనం గమనించినప్పుడు ప్రియులారా, ఆయన మనకి ఏ వాక్యం ద్వారా హెచ్చరించాలో, ఏ వాక్యం ద్వారా మాట్లాడాలో, ఒక్కసారి క్యాలెండర్ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు మనతోటి. ఒక్కోసారి ఒక బైబిల్ స్టడీ ద్వారా మాట్లాడచ్చు, ఒక్కోసారి ఆరాధన ద్వారా మాట్లాడచ్చు, ఒక్కోసారి అదిగో టీవీలో ఒక వాక్యం వస్తుంటే ఆ వాక్యం ద్వారా మాట్లాడచ్చు, రేడియోలో వాక్యం ద్వారా మాట్లాడచ్చు. ఎందుకంటే మన పక్కగా ఉండిద్ది, ఆమెకు అర్థం కాదు. మన పక్కగా ఉంటాడు, ఆయనకి లేదు. దేవుడు మనతో మాట్లాడచ్చు, మనతో మాట్లాడే విషయాలు ఎందుకంటే మన లెక్కలన్నీ ఆయన తెలుసు, మన బ్రతుకంతా ఆయన తెలుసు, మన పరిస్థితులన్నీ ఆయన తెలుసు, మన ఆలోచన ఆయన తెలుసు, మన జీవితం అంతా ఆయన తెలుసు. అన్నీ చూస్తున్నాడు. ఒక్కసారి మనల్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోవచ్చు, ఒక్కసారి తల్లిదండ్రులని బిడ్డలు అర్థం చేసుకోలేకపోవచ్చు, ఒక్కసారి భర్తను భార్య అర్థం చేసుకోలేకపోవచ్చు, భార్యని భర్త అర్థం చేసుకోలేకపోవచ్చు. విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరు రోజు చూసుకుంటూ ఉంటారు. పిల్లలు తల్లి చూసుకుంటారు లేదా? భార్య భర్త చూసుకుంటూ ఉంటారు లేదా? చూసుకున్నా కూడా విషయాలు పూర్తిగా తెలియదు. ఆమె వేదన ఆయన తెలియదు, ఆయన వేదన ఆమెకి తెలియదు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నాక వినేవాళ్ళు ఉండరు.
ఆమె చెబుతూ ఉంటుంది, ఈయన చెబుతూ ఉంటారు. ఒక్కసారి ఇంట్లో వాదన జరిగిన చూసినారు మీరు, ఈయన మాట్లాడుతూ ఉంటాడు, ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఈయనేదోరు అనగా నువ్వు అర్థం చేసుకుని వీళ్ళు మాట్లాడతారు, నువ్వు అర్థం కాబట్టి అందరిని చూసి అందరిని అర్థం చేసుకునేవాడు, అందరికీ అవసరమైన వర్తమానాన్ని వాక్యాన్ని దేవుని వాక్యం ద్వారా మాట్లాడేవాడు ఎవరంటే దేవాతి దేవుడు. అందుకే అది క్లారిటీగా ఉంది ప్లేయర్. మనం గమనిస్తే ఆయన దృష్టికి కనపడే స్పష్టం ఏదీ లేదు. అంటే ఆయన అందరిని చూస్తున్నాడు, అన్ని వేళలా చూస్తున్నాడు. ఆయన అన్నిటినీ స్పష్టంగా చూసే దేవుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అది గమనిస్తే మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉందో, మనం లెక్క ఎవరికి అప్పచెప్పాలో మన లెక్కలను ఆయన దగ్గర ఉంటాయి. మనం చెప్పే లెక్కలు సరిచూసుకుంటాడు. కాబట్టి అలాంటి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనం గమనిస్తే పూర్వకాలం నందు హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే, పూర్వకాలం నందు నానా సమయంలోనూ నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినంలో అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ప్రియులారా, మనం గమనిస్తే దేవుని కుమారుని ద్వారా ఈ కాలంలో అంతమంది ఏంటంటే ప్రవక్తల ద్వారా, అదేవిధంగా ఈ విధమైనటువంటి కళల ద్వారా, అదే స్వప్నాల ద్వారా, ఈ విధమైనటువంటి దైవజనుల ద్వారా మాట్లాడే దేవుడు ప్రియులారా. కానీ ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. మనం గమనిస్తే తర్వాత చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం గమనిస్తే, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించినంత మట్టుకు దూరచ్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఓ ప్రియులారా, దేవుడు అన్నీ చూశాడు, అందరి జీవితాలు చూసేవాడు, అందరి పరిస్థితులు చూసేవాడు, అన్నీ అర్థం చేసుకునేవాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి అని, ఏ విధంగా మాట్లాడాలని దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుని వాక్యం అంటే ఏదో పుస్తకంలో తెల్లటి కాగితంలో రాసిన నల్లని అక్షరాలు కాదు ప్రియులారా, అది సజీవమై, అక్కడ చూడండి, దేవుని వాక్యం సజీవము గలది. వాస్తవానికి ఈ పదాలు, ఈ యొక్క లెటర్స్కి జీవం ఉందా? పిలిస్తే పలుకుతాయా? జీవం అంటే ఏంది? అవి చలనంలో ఉండాలి ప్రియులారా. వాస్తవానికి బైబిల్ తెల్ల కాగితం మీద నల్లటి అక్షరాలు అనుకుంటున్నాము, కానీ అది కాదు ప్రియులారా. దేవుని వాక్యం సజీవమైనది, అది జీవితాలు నిలబెట్టేది, బ్రతుకులను బాగు చేసేది ప్రియులారా. ఒకసారి అంటే ఒక యవనస్తుడు కుటుంబంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చదువుకున్నాడు, ఉద్యోగం రాలేదు, వివాహం కావటం లేదు, ఎక్కడికి పోయినా పెళ్ళి కావట్లేదు, అనేకమైన సమస్యల్లో ఉన్నాడు. ఇక అందరూ ఇంట్లో వాళ్ళు విమర్శిస్తున్నారు, వీధిలో పోతే వీధిలో వాళ్ళు ఏం చేస్తాం విమర్శిస్తున్నారు, ఫ్రెండ్స్ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, చాలా డిప్రెషన్లో ఉన్నాడు, చాలా డిసప్పాయింట్లో ఉన్నాడు. ఇక నేను చనిపోదాం అని చెప్పేసి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క బ్రిడ్జి మీద నుంచి అది దూకుదామనే ఉద్దేశంతో నీళ్ళలో దూకి చనిపోదామని వెళ్తున్నప్పుడు ఒక దైవజనుడు ప్రార్థిస్తూ ఉంటే దైవజనుడితో దేవుడు మాట్లాడాడు. నువ్వు వెళ్ళి లెమ్ము, నువ్వు పలానా చోటకి వెళ్ళు, పలానా యవనస్తుడు ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యం ద్వారా దైవజనుడితో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దైవజనుడు భగత్ సింగ్ గారు ఆయన వెళ్ళినప్పుడు ఆ యవనస్తుడు చూస్తే, బాబు తమ్ముడు ఆగు అన్నాడు. ఏందన్నప్పుడు ఆయనకు ఒక దేవుని పత్రిక ఇచ్చి దానిలో దేవుని వాక్యాన్ని తెలియపరిచినప్పుడు ఆయన జీవితాన్ని దేవుని వాక్యము, ఆ జీవం గల వాక్యము మాట్లాడినప్పుడు ఆయన నిర్జీవి అవుదాం అనుకున్న వ్యక్తి, ఇక అయ్యా నేను చనిపోనయ్యా, నేను బ్రతికుంటాను, జీవం గల వాక్యం నాతో మాట్లాడని చెప్పి అప్పుడే తీర్మానం చేసి రక్షించబడి తను చచ్చిపోదాం విషయాన్ని ఆయన దాన్ని క్యాన్సిల్ చేసుకొని తర్వాత దేవుని గొప్ప దైవ సేవకుడు అయ్యాడు ప్రియులారా. కాబట్టి మనం గమనించినప్పుడు ఎందుకు జీవం కలదంటే, నిర్జీవమైన బ్రతుకులను, నిస్పృహతో ఉన్న బ్రతుకులను, నలిగిపోతున్న బ్రతుకులను, జీవితాన్ని ముగింపు చేస్తున్న బ్రతుకులను మళ్ళా సజీవంగా నిలబెట్టేది దేవుని వాక్యం ప్రియులారా. సజీవమై బలము గలదై, ఇది బలహీనమైనది కాదు, బలము గలది రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాన్ని ఆత్మను కీళ్లను మూలుగను విభజించబడి దూరుచు. ప్రియులారా, ఎవరు మనం వాళ్ళతో మాట్లాడామనుకో, ఆ మాట్లాడదాకపోతే ఈ చెవిలో పోయి ఈ చెవిలో బయటికి వెళ్తాయి, తలకి వాళ్ళకి ఎక్కినా మన 10 మాటలు చెబితే ఒక మాట ఎక్కిద్దో, అది కూడా కొద్దిసేపు 2 రోజులు ఆగితే మర్చిపోతారు.
కానీ ప్రియులారా, దేవుని వాక్యం అంట హృదయాంతరంలోకి వెళ్ళిద్దంట, హృదయం యొక్క తలంపుల్లోకి వెళ్ళిద్దంట, ఆలోచనలోకి వెళ్ళిద్దంట ప్రియులారా, ప్రాణంలోకి వెళ్ళిద్దంట, ఆత్మలోకి వెళ్ళిద్దంట, కీళ్ళలోకి వెళ్ళిద్దంట ప్రియులారా. ఓ అది సజీవమైంది, అది బలము కలది. కాబట్టి దేవుని వాక్యం ప్రియులారా ఎంతో మానవులకు అవసరము ప్రియులారా. అది మానవుల్ని సరిచేసి చక్కపరిచి బ్రతుకును బాగు చేసి సజీవులుగా నిలిపి వారిని నిలిపేది సజీవం గల వాక్యము. అది వాళ్ళ హృదయంలోకి వెళ్తుంది. వాళ్ళ హృదయాలు హృదయం ఎలాంటిదంటే మోసకరమైందంట, ఘోరమైన వ్యాధి గల హృదయాలను సరిచేసి బాగు చేసి శుభ్రపరిచి మానవుల జీవితాన్ని చక్కపరిచేది దేవుని వాక్యం ప్రియులారా. పిచ్చి ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్న ఆలోచనలు కూడా ఒక క్రమంలో సరిచేసేది దేవుని వాక్యం ప్రియులారా. చూడండి 119వ కీర్తన 105వ వచనం గమనించినప్పుడు 119వ కీర్తన 105వ వచనాన్ని మనం గమనించినప్పుడు 119వ కీర్తన 105వ వచనం చదువుతున్నాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఓ ప్రియులారా, యెషయా గ్రంథం మనం చూస్తే 53వ అధ్యాయంలో మనుషులంట ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారు వాళ్ళు? త్రోవ తప్పి ఉండారా? మనం చాలాసార్లు చదువుకున్నాం. యెషయా గ్రంథము 53వ వచనంలో గమనిస్తే మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ తప్పి వెళ్ళిపోయారు. త్రోవ అంటే రోడ్డు దాడి వెళ్ళారనే, లేకపోతే ఇంటికి దారిని పోవట్లేదనే ప్రియులారా. మానవుని యొక్క జీవితం నడవలసిన త్రోవ, మానవుని పాదాలు నడవలసిన త్రోవ, మానవుని యొక్క ఆలోచన నడవలసిన త్రోవను మానవులు తప్పిపోయారు ప్రియులారా. తప్పిపోయిన మానవుల జీవితాలకు మరణాంధకారంలో ఉన్నారు. దారి తప్పి ఏమన్నారు? వాళ్ళు చీకట్లో ఉండారు, మరణాంధకారంలో ఉండారు, పాపాంధకారంలో ఉండారు, పాతాళానికి సమీపంగా ఉండారు ప్రియులారా. ఆరని అగ్ని గుండంలో పడుటకు వారు ద్రోవ తప్పి ఉన్నారు. అలాంటి వారి జీవితాల కంట నీ వాక్యం నా పాదములకు దీపమును. మానవ జీవితాలకు వెలుగునిచ్చేది, వెలిగించేది, ఆ వెలుగులో నడిపించేది ఎవరు? చిన్నప్పుడు తల్లిదండ్రులు పట్టుకొని తీసుకెళ్తారు. ఎంతవరకు? కొంతవరకు. మధ్యాహ్నం ఒక ఆయనతో మాట్లాడుతుంటున్నాడు. అలా పిల్లోడు బీటెక్ మధ్యలో మానుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న చాలా కష్టపడి ఖర్చు పెట్టి ఒక్కడే కొడుకు మద్రాసులో, చెన్నైలో బీటెక్ చేర్చారు. బీటెక్ చేరిస్తే వాడు ఏం చేస్తాడు? నేను మధ్యాహ్నం చూస్తే వలన బండ్ల భరిస్తే ఆ దానికి సిమెంట్ వేస్తున్నాడు తన తండ్రి కొడుకు. ఏందండి మనోడి సంగతి ఏంటంటే, వాడు మానేసి వచ్చాడు. ఒక్కడే కొడుకు, ఇల్లు వాకిలు ఆస్తులు అయి ఉండే. ఏందంటే వాడు ఎవరు చెప్పినా వినట్లేదు, సీరియస్ అవుతున్నాడంట. అందుకనే వాళ్ళ బంధువులే, అందుకనే పలకలేదు అన్నాడు. వాళ్ళకి పొలం ఉంది, బేరనీళ్ళు ఉండి, కొంచెం ఆస్తులు ఉండి, పిల్లోడు చక్కగానే ఉన్నాడు, ఎవనొస్తాడు బీటెక్ మానుకోవచ్చు. ఏందిరా చదువుకోరా బాగుపడని చెబుతానంట, వాడు ఏమవుతున్నాడు? సీరియస్ అవుతున్నాడు. తప్పిపోయారు. మాట వింటలేదు పిల్లలు, మాట వింటలేదు. పెద్దలు కూడా మాట వింటలేదు. ఎందుకని? వాళ్ళ తప్పు కాదు. ఎవరు తప్పు? వారు త్రోవ తప్పారు. ఆల్రెడీ వారు మరణాంధకారంలో ఉండారు, చీకట్లో ఉండారు. వాళ్ళకేం అర్థం కావట్లా. అయితే అలాంటి బ్రతుకులను కూడా బాగు చేసేది ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యం అంట మానవులను ప్రియులారా చక్కని దీపంగా, చక్కని వెలుగుగా ఉంటూ మానవ జీవితంలో మానవులు చక్కని త్రోవలో వారిని నడిపించేది, గైడ్ చేసేది, సరైన మార్గంలో నడిపించేది ఎవరు? తల్లిదండ్రులు కాదు ప్రియులారా. తల్లిదండ్రులు కొంతకాలం చెబుతారు, దేవుని వాక్యము. ప్రియులారా, కష్ట నష్టాల్లో మానవులు ఒడిదుడుకుల్లో, నిరాశ నిస్పృహలో కృంగిపోతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇటు పోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఏ నిర్ణయం తీసుకో తెలియక, ఒక్కోసారి డిప్రెషన్లో ఏదో ఒకటి మాట్లాడతా, ఎటో ఒకటి చేస్తా, ఏం చేస్తావో తెలియదు ప్రియులారా. ఏం చేస్తా తెలియదు. ఒకసారి ఈరోజు మధ్యాహ్నం మా దగ్గర ఉన్న విఆర్ఓ గారు మాట్లాడుతూ అంటున్నాడు. అదేదో ఊర్లోనంట ఒక అతను జీవితంలో కృంగిపోయి ఏమైందో తెలియదు కానీ ప్రియులారా, అంత పూర్తి వివరాలు చెప్పలేదు కానీ అతను అంట
ఈ పురుగుల మందుల దాంట్లో ఆ పురుగుల మందును బీరు దాంట్లో కలుపుకొని తాగి చనిపోయాడంట. ఆ యొక్క స్వభావాల తోట చనిపోతే 2 రోజులు 3 రోజులకు అర్థం కాలేదంట. ఆ తర్వాత అక్కడ గొర్రెలకు పాసుకునే వాళ్ళు పశువుల కోసం చూసి చెబితే అప్పుడు శవం ఉబ్బిపోయి ఉందంట. ఆయన ఏదో శవ పంచనాలు చెబుతూ ఆ సందర్భాన్ని చెప్పాడు ప్రియులారా. అనగా అతను దేవుని వాక్యం తెలియకపోవటం వలన, అతను దేవుని యొక్క వాక్యం అనే దీపంలో, వాక్యం అనే వెలుగులో లేకపోయేలేకి చీకట్లోకి వెళ్ళిపోయాడు. చేయకుండా చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని ఇబ్బంది జరిగిపోయింది ప్రియులారా. అయితే దేవుని వాక్యము కష్టాలు ఉన్నవారికి, నష్టాలు ఉన్నవారికి, నిరాశలో ఉన్నవారికి, నిస్పృహలో ఉన్నవారికి, కృంగిపోతున్న వారికి, చీకట్లో ఉన్నవారికి అందరి జీవితాలను అది వెలిగించిద్ది, నడిపించిద్ది. ఏ మార్గంలో? దైవిక మార్గములో. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు ప్రియులారా. ఓ సత్య మార్గంలో, జీవ మార్గంలో ఆ దేవాతి దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మార్గం. మనం కూడా చాలాసార్లు తెలుసా, చాలాసార్లు నేటి కూడా వెళ్ళిపోతాను, నేను ఉన్న ఇంట్లో అసలు మీరు నా మాట వింటలేదు, మీకు నాకు అసలు కుదరదు, నేను ఎక్కడ కూడా ఉండిపోతాను అని అనేసార్లు మనం కూడా అంటూ ఉంటాం. మళ్ళా పోతాం ఎక్కడికన్నా, ఏడకపోం. ఎందుకని? మళ్ళీ కొద్దిసేపు ప్రార్థన చేసుకోగలనే, మళ్ళీ వాక్యం చదువుకోగలనే. అప్పుడు దేవుని వాక్యం చేస్తుంది, మన డిప్రెషన్ని, మనకున్న డిసప్పాయింట్మెంట్ని, మనకున్న వేదనను, దుఃఖమును, నిరాశను, నిస్పృహను దేవుని వాక్యం మనల్ని అది సజీవం కలదై అది బలపరిచి మనకి సరైన త్రోవను, సరైన మార్గాన్ని నడిపించేదిగా ఉంటుంది ప్రియులారా. నడిపించేది. ఒకసారి నేను మన మందిరానికి అంజమ్మక్క అని ఒక అక్క వచ్చేది. మీకు గుర్తుందో లేదో, మీ అందరూ తెలుసులే, చాలామంది తెలుసు. ఆమె ఒకసారి కాలు ఇరిగింది, మంచంలో ఉంది. నేను మా భార్య వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేస్తానికి వెళ్తే, అక్క ఒక పాట పాడక్క, నువ్వు బాగా పాడతావు అక్క అనగానే ఒక పాట పాడింది. ఏం పాట తెలుసా? నడిపిస్తాడు నా దేవుడు, నడిపిస్తాడు నా దేవుడు. ఆమె ఎక్కడుంది? పిండి కట్టుకొని మంచంలో పడుకొని ఉంది. ఆమె కాలు కట్టుకొని మంచంలో ఉంది. ఆమంటుంది, నడిపిస్తాడు నా దేవుడు అని పాట పాడుతుంది. చాలా చక్కగా పాడింది. నేను తర్వాత అప్రిషియేట్ చేస్తే ప్రియులారా. అంటే ఆమె మంచం దిగి నడుస్తానది కాదు, ఆమె జీవితాన్ని నడిపిస్తాడు, ఆమె జీవనాన్ని నడిపిస్తాడు, ఆమె హృదయాన్ని నడిపిస్తాడు, ఆమె ఆత్మను నడిపిస్తాడు ప్రియులారా. దేవునితో నడుస్తూ ఉంది. హనోకు దేవునితో నడిచాను. ఎంతకాలం? 300 సంవత్సరం దేవునితో నడిచాను. ఆయన నడిపిస్తాడు. అందువల్ల చేతులు పట్టుకొని వాళ్ళిద్దరూ సెంటర్లో, మార్కెట్ సెంటర్ తిరుగుతున్నారు. ఆ చేతులు పట్టుకొని దేవుడు అని హనోకు లేదు ప్రియులారా. దేవుడు ఆత్మీయంగా నడిపిస్తాడు. కృంగిపోయిన బ్రతుకులను, పడిపోయిన బ్రతుకులను లేపుతాడు, నడిపిస్తాడు. నిజంగా ఆ విశ్వాసానికి నాకు చాలా సంతోషం వేసింది. మంచంలో ఉంది, కాలు ఇరిగి ఉంది, అన్నిరాలు ప్రభువు నమ్ముకుంది. ఏ దేవుడయ్యా, ఏందా అనే చిన్నోడినే, కానీ అన్నయ్య అనిద్ది. ఏంది అన్నయ్య, దేవుడు ఎటు చేసాడు నా బ్రతుకును. నేను ఇంత కమ్మగా ప్రార్థనకు వచ్చేదాన్ని, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనకు వచ్చేది. యషన్ అనేవాడు, అంజమ్మ ఈరోజు ప్రార్థన పోవన్నా కూడా పోయేది కాదు, కూర్చునేది. ప్రార్థన లేదా ఇళ్ళను ప్రతిరోజు బైబిల్ తీసుకొని వచ్చేది. అవునా కదా? మనమన్నా ఒకరు ఆబ్సెంట్ అవుతాం, కానీ ఆబ్సెంటే కాదు, ఎవ్రీడే 6 కల్లా వచ్చి కూర్చునిద్ది. ఈరోజు ప్రార్థన లేదు ఇల్లమ్మ అన్నా కూడా ఆయన కొద్దిసేపు కూర్చునిద్ది. ప్రియులారా, అన్నిరాలు ప్రభు నమ్ముకుంది. అయితే నిరాశ చెందల, ఒంటరిగానే ఉంది ప్రియులారా. వాళ్ళ అమ్మతో ఉండేది. కాబట్టి దేవుడు ఆత్మీయంగా నడిపిస్తాడు. మనల్ని మన విశ్వాసంలో, లేదా మనం కాన్ఫిడెంట్ లాస్ పడిపోయినప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు కూడా దేవుడు మన వాక్యం మనల్ని మన పాదాలకు దీపముగా, మన త్రోవకు వెలుగుగా, మన హృదయాలను స్థిరపరిచి బలపరిచి నడిపించేదిగా ఉంటుంది ప్రియులారా. ఇంకా చూడండి, 119వ కీర్తన 50వ వచనం చదువుకున్నప్పుడు, కీర్తన గ్రంథము 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. ప్రియులారా, చచ్చిపోదాం అనుకున్నప్పుడు, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు, ఈ జీవితం వద్దు, ఈ కుటుంబం వద్దు, ఈ భర్త వద్దు, ఈ భార్య వద్దు, ఈ బిడ్డలు వద్దు అని బాధల్లో ఉన్నప్పుడు, దేవుని వాక్యం చదువుకున్నప్పుడు, ఆ దేవుని వాక్యం స్థిరపరిచి మనల్ని బలపరిచి, ఆ సజీవం దేవుని వాక్యము బ్రతికించి ఉన్నది. ఒక భక్తుడు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు, హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, తన సొంత అనుభవం చెప్తున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అమ్మా, నీకు బ్రతకాలం లేదా? దేవుని వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో,
నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించింది. బాధల్లో ఉన్నావా, వేదంలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, నెమ్మది కలిగించేది దేవుని వాక్యము. బాధల్లో నెమ్మది కలిగించే దేవుని వాక్యము, చావుకు దగ్గరైనప్పుడు బ్రతికించే దేవుని వాక్యము, చచ్చిపోదానది అనేక చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు బ్రతికించేది, ధైర్యపరిచేది, బలపరిచేది దేవుని వాక్యం ప్రియులారా, దేవుని వాక్యం ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం ఏం చేసిద్ది? బాధల్లో నెమ్మది ఇచ్చిద్ది, ఆదరించిద్ది, జారిపోయే బ్రతుకులను బ్రతికించిద్ది, పోయే ప్రాణం నిలబెట్టిద్ది ప్రియులారా, నిలబెట్టిద్ది, ఆదరించిద్ది దేవుని వాక్యం ప్రియులారా. 119వ కీర్తన 76వ వచనం చూడండి. 76వ వచనం చదువుకున్నప్పుడు, నీ వాక్యం మీద నేను 76వ వచనం, నీ సేవనికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును కదా. కృప చూపే దేవుని వాక్యము, ఆదరించేది నీ మాట. దేవుని మాట అంటే దేవుని వాక్యమే, దేవుని వాక్యమే దేవుని మాట, దేవుని మాటే దేవుని వాక్యము. కాబట్టి దేవుని మాట ఆదరించిద్ది. ప్రియులారా, మానవుల మాటలు మనల్ని బాధించవచ్చు, మానవుల మాటలు మనల్ని విమర్శించవచ్చు, మానవులు బాధకే కర్తలు, కానీ దేవుడైతే ఆదరించేవాడు, దేవుడైతే ఆదరణకు కర్త, దేవుడు ఆదరణకి కర్త. మన జీవితాల్లో మనం కృంగిపోతున్నప్పుడు, మనం వంగిపోతున్నప్పుడు, మన బ్రతుకులు ప్రియులారా ఇబ్బందులు ఉన్నప్పుడు, అందరూ విమర్శిస్తూ ఉన్నప్పుడు, అందరూ త్రోసివేస్తున్నప్పుడు, అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు, అందరూ మనల్ని పురుగులాగా చూస్తున్నప్పుడు, అందరూ మనల్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నప్పుడు, మనకెవ్వరు లేరనుకున్నప్పుడు దేవుని వాక్యం మనతో ఉండిద్ది, దేవుని వాక్యం మనతో మాట్లాడిద్ది. దేవుడే మనతో మాట్లాడతాడు ప్రియులారా, మనల్ని ఆదరించేది. ఈ లోకంలో అందరూ ఆదరించలేకపోవచ్చు, కానీ దేవుడు వాక్యము ఆదరించేది, ఆదరణకర్త. దేవుడు మన దేవుడు ఆదరణకర్త. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 2వ చదువుకున్నప్పుడు ఏముందంటే, ఆది యందు ఏముంది? ప్రియులారా, ఆది యందు వాక్యము ఉన్నది. మనం గమనిస్తే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇదిగో ఈ తెల్ల కాగితం నల్లటి అక్షరాలు ఏంటి? దేవుని వాక్యము. ఈ వాక్యము దేవుడు ప్రియులారా. ఈ వాక్యంలో ప్రతి మాట దేవుని మాట. ఇది దేవుని మాట, అదే జీవం గలది, అది సజీవమైంది ప్రియులారా, దేవుని వాక్యము. చూడండి 2వ వచనంలో, ఆయన ఆది దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, ఆయనలో జీవముండెను ప్రియులారా, జీవం గల వాక్యము. ఆ వాక్యము దేవుడే ఉండెను. కాబట్టి మనల్ని ఆదరించే దేవుని వాక్యము, మనల్ని ఆదరించే దేవుడు అనే విషయాన్ని మనము గమనించాలి. నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు, డిసప్పాయింట్లో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, జీవిత విరక్తి పుట్టినప్పుడు మనం చేయాల్సిందంటే మోకరించాలి, వాక్యం చదువుకోవాలి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు చీకటి బ్రతుకులను, నిరాశన బ్రతుకులను వెలుగుగా మారుస్తాడు, నెమ్మదిస్తాడు, బాధలో నెమ్మదిస్తాడు, ఆయన కృపను అనుగ్రహిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. నీ వాక్యం నన్ను బ్రతికిస్తాడు, బ్రతికించి ఆయన నీ త్రోక వెలుగుగా ఉంటాడు, దీపముగా ఉంటాడు, నీ జీవితాన్ని వెలిగిస్తాడు. అనేకులకు ఆ వెలుగు ప్రకాశవంతంగా దేవుడు ఉంచుతాడు ప్రియులారా. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. చివరి ఒక మాట చదివి ముగిస్తాను. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకి ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మానవాళికి రక్షణను, కృపను, ప్రేమను, జ్ఞానమును, అభివృద్ధిని అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, రక్షించబడే బిడ్డలందరికీ పరలోక రాజ్యాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు, సమస్తాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ప్రియులారా, ఆ యొక్క దేవాతి దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆయన వాక్యమైన దేవుడు, ఆదరించే దేవుడు, రక్షించే దేవుడు, కృప చూపే దేవుడు, ప్రేమ చూపే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, అభివృద్ధి ఇచ్చే దేవుడు. కాబట్టి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించే దేవుడు, ఆ దేవాతి దేవుని, ఆ ప్రభుని మనము ప్రేమిస్తూ ఆయన రక్షణ మనము ఆ రక్షణలో మనము ఆయన యొక్క సన్నిధిలో వాక్యం చదువుకుంటూ
ప్రార్థించుకుంటూ ముందుకెళ్ళాలి. మన వ్యక్తిగత పరిస్థితి ఎలా ఉన్నను, మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నను, మన సంఘ పరిస్థితి ఎలా ఉన్నను, అనేక ప్రతికూల పరిస్థితులు, అయ్యో నా ప్రార్థన ఏమైంది, నా వాక్యం ఏమైంది, నా అనుభవం ఏమైంది, నా సేవ ఏమవుతుంది, నా పరిచర్య ఏమవుతుంది, నాకు ఇలాగంత పరిస్థితులు వచ్చినాయని అలా నిరాశ నిస్పృహలో మన జీవితాలు వస్తాయి ప్రియులారా, వస్తాయి. దేవుని సేవకులు పెద్ద పెద్ద సేవకులకి వచ్చినాయి కాబట్టి శ్రమ ఉంటాయి. పౌలు గొప్ప సేవకుడే కాదా, శ్రమ వచ్చిందా రాలేదా? శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మనకన్నా చిన్నవారు మనల్ని విమర్శించుండొచ్చు, మనకన్నా పెద్దవాళ్ళు విమర్శించుండొచ్చు, ఒక్కసారి కన్నా బిడ్డలు విమర్శించుండొచ్చు, ఒకళ్ళు కట్టుకున్న వాళ్ళు విమర్శించి ఉండొచ్చు. కాబట్టి ప్రియులారా, దేవుడు వాక్యం ద్వారా మనం ఆదరించబడాలి, దేవుని కృప ద్వారా మనం ఆదరించబడాలి. దేవుడిచ్చే జ్ఞానం, ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు ప్రియులారా, ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. వృద్ధి పొందించును, ఆయన వృద్ధిలోకి తీసుకొస్తాడు, ఆయన వృద్ధిలోకి తీసుకొస్తాడు. కాబట్టి అలాంటి దేవుని ప్రభువైన యేసుక్రీస్తును, ఆయన ప్రేమను, త్యాగమును, బలియాగమును, ఆయన కృపను, ఆయన వాక్యమును, ఆయన అన్నీ మనకు సమృద్ధిగా అనుగ్రహించాడు. ఆయన జ్ఞానాన్ని, ఆయన జ్ఞానము, దైవిక జ్ఞానము, దేవుని జ్ఞానాన్ని అనుగ్రహించాడు. దైవరాజ్యాన్ని మనకి ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చక్కగా చదువుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం చక్కగా వినటం వలన, దేవుని వాక్యాన్ని చదవటం వల్ల, దేవుని వాక్యాన్ని గైకొనటం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నవి. మన జీవితాలు నిలబడతాయి, మన బ్రతుకులు బాగుపడతాయి, మన సంఘాలు విస్తరించబడతాయి. ఈ బైబిల్ స్టడీలో మనం ఏం వినటానికి వచ్చామో, ఎందుకు వచ్చాం బైబిల్ స్టడీకి? దేవుని వాక్యం వినటానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? దేవుని వాక్యం వినటానికి వచ్చాం. దేవుని వాక్యము అమూల్యమైనది ప్రియులారా. కాబట్టి చక్కగా సమయం ఉన్నప్పుడల్లా రోజు క్యాలెండర్ల వాక్యం చదువుకోవడం, బైబిల్ చదువుకోవడం, జోబులో పాకెట్ క్యాలెండర్స్ పెట్టుకోవడం, మనకి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము వాక్యం ద్వారా బలపరచబడి మన హృదయాలు ప్రభు వైపు సంపూర్ణ తిప్పబడి దేవుని వాక్యాన్ని మన హృదయంలో ధ్యానించుకుంటూ ముందుకు సాగిపోవాలని ప్రభుపేట ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాట తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.